పింకీ, భూమ్మీద ఉన్న మనుషులు ఎందుకు ఎప్పుడూ చింతిస్తూ కనిపిస్తారు? బహుశా మనకు పరలోక తండ్రి ఉన్నట్లు వారికి లేడేమో పాపం. లేదు పింకీ, ఖచ్చితంగా వారికి కూడా పరలోక తండ్రి ఉండే ఉంటాడు. అయితే బహుశా మనలాగా తమ పరలోక తండ్రిని నమ్మి ఆయనపై ఆధారపడడం నేర్చుకోలేదేమో. పక్షులకు కూడా తెలుసు వారికొక తండ్రున్నాడని. ఆయనే వారి పరలోక తండ్రిని, మరియు వాటిని సృష్టించినవాడని, వాటిని పోషిస్తున్నవాడని. కాని ఈనాటి క్రైస్తవులు వారికి దేవుడున్నాడని, ఆయనే వారి పరలోక తండ్రిని తెలిసి కూడా అనాథలుగా, దిక్కుమాలిన వారిగా బ్రతుకుతున్నారు. అనగా వారు చింత, దుఃఖం, రోగం, భయం మరియు పాపంలో బ్రతుకుతున్నారని అర్థం. చివరిగా నేను చెప్పేది, నాకంటూ ఒక పరలోక తండ్రున్నాడు అని గుర్తిరిగిన వారందరూ ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. మత్తయి 6:26, లూకా 12:24. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.